తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి, తాజాగా చేసిన ఆరోపణలు బట్టి బహుశా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివసిస్తున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ పైన పోలీసులు దాడి చేసే అవకాశాలున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటల్ని బట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సోదాలు జరిగే అవకాశం ఉంది. నేను దాడులు అని చెప్పాను, దాడులుగా దాన్ని సవరించుకుంటున్న సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు సోదాలు జరుగుతాయంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో క్యాబినెట్ సహచరులు అంటే మంత్రుల మధ్య జరుగుతున్న సంభాషణలు కావచ్చు, ఇన్సైడ్ జరుగుతున్న సమావేశాలు కావచ్చు, ఇతరత్ర ఏ వివరాలైనా కూడా మరుక్షణం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి అన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా కీలకమైన కామెంట్స్ చేశాడు. ఆయన కీలకమైన ఆరోపణలు గుప్పించాడు. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు వివరాలన్నీ కూడా మనకు తెలుసు. అది ఎంతకాలం నుంచి కొనసాగుతుందో విచారణ సంగతి కూడా తెలుసు. 2024 మార్చి 10వ తేదీన కేసు రిజిస్టర్ అయింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి కేసు నడుస్తోంది. ఆ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికాకు ఉడాయించి ఆయనను రప్పించడానికి సుప్రీంకోర్టు ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తే తప్ప దాదాపు 20 నెలల తర్వాత ఆయన వాపసు వచ్చాడు. కనుక విచారణ జాప్యం అనేది జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సంభాషణలన్నీ అంటే కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుకునే కావచ్చు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకునే మాటలు కావచ్చు, ఒక మామిడి తోట కింద కూర్చొని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వింటున్నట్టుగా నాకు అనుమానం ఉంది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏదో కొంత క్లూ లేకపోతే ఈ రకమైన వ్యాఖ్యలు ఆయన చేసి ఉండే అవకాశం లేదు. ఏదో క్లూ ఉండాలి. పక్కాగా చెప్తున్నాడు ఆయన. ఒక మామిడి తోటలో మామిడి చెట్టు కింద కూర్చొని హాయిగా ఆయన మా మాటలనే వింటున్నాడని చెప్తున్నాడు. ఆయన ఇంకేం చెప్తున్నాడు, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి కేసీఆర్ ఆధీనంలో ఉన్నాయని కూడా చెప్తున్నాడు. సో ఇప్పుడు కేసీఆర్ ఆధీనంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలు ఇంకా మిగిలి ఉంటే, ఇప్పుడు చాలా పరికరాలని ధ్వంసం చేశారు, చాలా పరికరాలను పనికి రాకుండా చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే మెసేజ్ సంకేతాలు అందాయో, ఆ రకమైన ఫలితాలు వస్తూ ఉన్నాయో, ఆ టైంలోనే 2023 డిసెంబర్ 4వ తేదీన మొత్తం మీద అప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన దండుపాలెం ముఠా ఏదైతే ఉందో, ఆ దండుపాలెం ముఠా ఏం చేసిందంటే ఆ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, వ్యవహారాలు, వాటికి సంబంధించిన మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ వాటన్నిటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. తమను ఈ ఇన్స్ట్రుమెంట్స్ వీటన్నిటిని ధ్వంసం చేయవలసిందిగా తనను ఉన్నతాధికారులు ఆదేశించినట్లుగా ఈ కేసులో కీలక నిందితుడైన ఇటీవల డిఎస్పీ నుంచి సిఐగా మళ్ళీ డిమోట్ అయిన ప్రణీత్ రావు సిట్ వాంగ్మూలంలో చెప్పాడు. సో సిట్ వాంగ్మూలంలో సిట్టు ముందు ప్రణీత్ రావు చెప్పిన వాంగ్మూలమే కనుక నిజమైతే, ఆ ధ్వంసమైన ఇన్స్ట్రుమెంట్స్లో అన్నీ ధ్వంసం చేశారా లేక ఇంకేమైనా ఉన్నాయా అనే అనుమానాలు కలగక తప్పదు. ఇప్పుడు రెవెన్యూ సమాచార శాఖలకు మంత్రిగా ఉన్న అత్యంత బాధ్యతమైన పదవిలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా తప్పనిసరిగా ఏదో క్లూ ఉండాలి. అండ్ మోరోవర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్వాశ్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీలో ఆయన చాలా కాలం ఉన్నాడు. కనుక బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడో కూడా ఆయన సమాచారాన్ని తెప్పించుకునే సోర్సెస్ ఉండొచ్చు. అది కూడా మనం కొట్టిపడడానికి లేదు. కనుక కేసీఆర్ పక్కాగా ఒక తోటలో ఒక చెట్టు కింద కూర్చొని ఇదంతా వింటున్నాడు అంటే, ఈ రకమైన ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని అక్కడ మిగిలి ఉన్నాయి. సో మరి ఈ మిగిలి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ను మేము మొత్తం బయట పెడతామని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు బయట పెట్టడం అని అంటే, వెరీ బిగినింగ్లో ఈ వీడియోలో నేను చెప్పింది అదే. తప్పనిసరిగా దీనిపైన ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా
అక్కడి ఆ కేంద్రంగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన అవకాశాలను తోసిపుచ్చలేమని కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫామ్ హౌస్, ఇప్పుడు బేగంపేటలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మావోయిస్ట్ పార్టీ కోసమే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి ఎస్ఐబికి సంబంధించిన అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నారు. సరే, వాళ్ళు కనీసం ఒక 6 నుంచి 8 సెంటర్లను పెట్టి 8 కేంద్రాల్లో ఈ వ్యవహారాలను నడిపారు. 8 సెంటర్లు, 1, 2 కాదు. అప్పట్లో మనందరికీ తెలుసు, వార్తలు వచ్చాయి. వర్ధన్నపేట, సిరిసిల్ల, కరీంనగర్ అండ్ హైదరాబాద్లో మేబీ ప్రగతి భవన్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఆయన ఇంటి దగ్గరలోనే ఒక 500 అడుగులు 300 అడుగుల దూరంలోనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ దీన్నంతా ఇన్స్టాల్ చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ అక్కడి నుంచి చేశారు. మళ్ళీ తర్వాత ఒక న్యూస్ ఛానల్లో కూడా ఒక ఎంక్లోజర్ పెట్టి, అంటే దానికి సంబంధించిన ఒక జోన్, ఏది ఫోన్ ట్యాపింగ్ జోన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఎక్సెప్ట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మినహా మిగతావన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎట్లా వచ్చాయి, ఏమిటి అనేది అంటే మళ్ళీ ఈ నిందితులు ఇచ్చిన వాగ్మూలాలే. ఈ కేసులో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ అధిపతి, మాజీ డీసీపీ రాధాకిషన్రావు కావచ్చు, ప్రణీత్రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, లేకపోతే ఒక న్యూస్ ఛానల్ అధిపతిగా ఉన్న శ్రవణరావు కావచ్చు, అట్లాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళలో ఎవరు ఏ రకమైన వాంగ్మూలాలు ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఆ వాంగ్మూలాలకు సంబంధించిన మొత్తం కనుక మనము ఒకసారి రివైండ్ చేసుకుంటే, అంటే ఆ వాంగ్మూలాలన్నింటినీ మనం వడపోస్తే, బహుశా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా ఈ దందా నడిచి ఉండొచ్చు, ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగి ఉండాలి అని అనుమానం మనకు వస్తాయి. ఇప్పుడు వాటినే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధృవీకరించడానికి ప్రయత్నించాడు. అంటే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు వీళ్ళు అప్పుడు గవర్నమెంట్లో ఉన్న సమయంలో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అధికారికంగా జరపడం ఒక పద్ధతి. ఇది మావోయిస్టు పార్టీ మద్దతుదారుల ఫోన్లను వినాలనో, లేకుంటే మావోయిస్టు పార్టీకి సహకరించే వాళ్ళ ఫోన్ సంభాషణ వినాలనో, అటువంటివేవో నంబర్స్ ఇచ్చి, కాగితాలు ఇచ్చి పైనుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఇది రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ వగైరా ఎవరైతే దానికి కమిటీ ఉంటుంది, ఆ కమిటీ పర్మిషన్ తీసుకొని ఈ వ్యవహారాన్ని చేశారు. ఇది అఫీషియల్గా జరిగిన ఒక మెథడ్. అనధికారికంగా జరిపిన మెథడ్ ఇంకొకటి. ఇది కాకుండా ఇజ్రాయెల్ నుంచి కానీ మరొక కంట్రీ నుంచి, ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచే ఇటువంటి ప్రపంచంలో ఇటువంటి స్పైవేర్ అనండి, పెగాసస్ స్పైవేర్ అనండి, ఇంకొక మాల్వేర్ అనండి, ఏదైనా అనండి, ఇటువంటి పరికరాలను తయారు చేయడంలో ఇజ్రాయెల్ దిట్ట. అటువంటి పరికరాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడంలో, దానికి సంబంధించిన వ్యాపారం చేయడంలో ఇజ్రాయెల్కున్న పేరు మరొక దేశానికి లేదు. గతంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆరోపించారు, పెగాసస్ స్పైవేర్కు సంబంధించిన ఆరోపణలు కొన్ని చేశారు ఆమె. సో పెగాసస్ స్పైవేర్ అయినా ఇంకొక స్పైవేర్ అయినా మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు అనండి, లేదా ఇతరత్ర స్పైవేర్ లాంటివి అనండి, ఇవన్నీ కొనుగోలు చేసి తీసుకొచ్చిన టీం ఏదైతే ఉందో, ఈ పరికరాలకు 10 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ 10 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతించిందా లేదా, అనుమతి ఇచ్చిందా, అనుమతిస్తే క్యాబినెట్ అనుమతించిందా, లేదంటే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖ విడుదల చేసిందా, లేక ఆ 10 కోట్ల రూపాయలు ప్రైవేటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సొమ్ముతో ఆ పరికరాలు కొన్నారా, అది కూడా తేలాల్సి ఉంది. సో ఈ మొత్తంలో మనకు మా మంత్రి, ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా చాలా ప్రాధాన్యం కనిపిస్తోంది. సో ఇది ఎటువైపు మలుపు తీసుకుంటుంది, ఏ రకంగా మలుపు తీసుకుంటుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.